తెలంగాణ ప్రదాత సోనియమ్మ అన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. యువత ఆత్మ బలిదానాలు చేసుకోవద్దనే రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో సోనియా గాంధీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. విశ్వనగరాల్లో హైదరాబాద్ ఉండాలన్నదే సోనియా గాంధీ ఆకాంక్ష అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు సర్కార్ పెద్దపీట వేస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్. సోనియా గాంధీ గారిని చెప్పక తప్పదు. తెలంగాణ దాత ప్రదాత వారు తెలంగాణకి తరతరాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి మాటను గ్రహించి చాలా తీవ్రంగా శ్రమించి అందరిని ఒప్పించి ఆనాడు తెలంగాణ వచ్చిందంటే దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పార్లమెంట్ సభ్యులు దానికి ఓటేసే విధంగా వారందరినీ కూడా యూపీఏ చైర్పర్సన్గా ఒప్పించినటువంటి ఘనత సోనియా గాంధీ గారు. వారికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ఇటు కాంగ్రెస్ పార్టీని అటు దేశానికి దశ దిశ నిర్దేశం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో 2 సంవత్సరాలుగా మనం ఇచ్చినట్టు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. కాబట్టే మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో మనకు అంత అఖండ విజయాన్ని ఇచ్చినారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. లక్షలాది కోట్ల రుణం పెట్టుబడులుగా వస్తూ ఉంది. దానికి కారణం ఒక దశ దిశ దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసి దేశ విదేశాల నుంచి పెట్టుబడి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఇవాళ దేశ విదేశ పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. వారు సందేశం పంపారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావాలని తెలంగాణ రాష్ట్రం విశ్వనగరంగా విశ్వంలో మొత్తం ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా హైదరాబాద్ నగరం విశ్వనగరాల్లో ఒకటిగా పేరుగాంచే విధంగా మీ ప్రయత్నం ఉండాలని సోనియా గాంధీ గారు ఆకాంక్షించినారు.